మన పురాతనమైనటువంటి గ్రంథాలు మనకు తెలిపేటటువంటి నీతి. అదేవిధంగా రామాయణం, మహాభారతం అనేటటువంటివి మనకు ముఖ్యమైనటువంటి గ్రంథాలు. రామాయణాన్ని వాల్మీకి గారు రాశారు. అదేవిధంగా రామాయణంలో ఉండేటటువంటి నీతి అంటే అన్నదమ్ములు అనేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, న్యాయాన్ని కానీ ధర్మాన్ని కానీ నమ్మితే ఆ యొక్క న్యాయం, ధర్మం అనేటటువంటిది మనల్ని కాపాడుతుంది. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కానీ, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది. ఆ న్యాయం, ధర్మం అనేటటువంటివి మనల్ని కాపాడుతాయి. అందుకోసం మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మాన్ని ఎప్పుడు కూడా విడువరాదు. ఆ ధర్మం అనేటటువంటిది మనల్ని రక్షిస్తుంది అనేటటువంటిది రామాయణం ద్వారా మనం తెలుసుకుంటాం. రామాయణంలో ముఖ్యంగా అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ ఏ విధంగా ఉండాలి, స్నేహితుల ద్వారా మంచిని చేకూరుతుంది. మనం ఎప్పటికైనా మంచి స్నేహితులుగా చేసుకుంటే మన జీవితంలో ఎంతో మేలు జరుగుతుందని రాముడు సుగ్రీవుని ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఎంతో అభివృద్ధిని సాధించి ఎన్నో విజయాలను చేకూరుస్తారు అనేటటువంటిది రామాయణం ద్వారా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నీతి అనేటటువంటిది మానవుడు ఏనాడు కూడా తప్పరాదు. ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, అయినా కూడా మన యొక్క ధర్మాన్ని మనం ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. మనం ధర్మం వైపే నిలబడాలి అనేటటువంటిది రామాయణం తెలియజేస్తుంది. అంటే రాముడు ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా కూడా ఒక ధర్మం వైపు నిలబడిండు. ఆ ధర్మమే రాముణ్ణి విజయాలకు చేకూర్చింది. మరియు రావణాసుడు ఎంతో శివభక్తుడు. ఆయనను మించినటువంటి భక్తులు ఎవరు కూడా లేరు. కానీ అతనిలో ఉండే క్రమశిక్షణ మంచిగా లేనందువల్ల ధర్మాన్ని తప్పిండు. కాబట్టి మరియు రావణాసుడు దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా పరాజితుడయ్యాడు. సొంత తమ్ముడే విభీషణుడు ధర్మం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో రావణాసుని విడిచిపెట్టి రాముని దగ్గరకు వచ్చాడు. అదేవిధంగా మనం ఏ ధర్మాన్ని అయితే నమ్ముకుంటామో, ఏ న్యాయాన్ని అయితే నమ్ముకుంటామో, మనకు ఏ బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా ఆ ధర్మాన్ని విడవకుండా ఉన్నట్లయితే మనకు విజయాలను కలుగుతాయి. ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉండాలి, అధర్మం వైపు ఉండరాదు. అందుకోసం సొంత తమ్ముడైనటువంటి విభీషణుడు రావణాసుని ఎందుకొరకు విడిచిందంటే, సొంత అన్న కావచ్చు కానీ అన్న వైపు అధర్మం ఉంది, రాముని వైపు న్యాయం, ధర్మం ఉన్నాయి. మన రాముని యొక్క భార్యను నువ్వు అపహరించడం తప్పు, కాబట్టి అన్నా నేను విడిచిపెడుతున్నానని చెప్పి రాముని వైపు నడిచాడు విభీషణుడు. అంత గొప్పవాడు విభీషణుడు. ఆయన రామనామ జపన చేస్తూ ఉండేటటువంటి వాడు. అదేవిధంగా రామాయణంలో హనుమంతుడు రామభక్తుడు. అంటే ఈ లోకంలో హనుమంతుని మించినటువంటి భక్తుడు ఎవరు లేరని చెప్పవచ్చు.
అంటే రాముడే నాకు ప్రాణం, రాముడే నాకు ఆధారం అని చెప్పినటువంటి వాడు హనుమంతుడు. అంత గొప్ప హనుమ. అందుకోసం మన యొక్క కష్టాలు బాధలను విడిచిపెట్టి ఎక్కడైతే ధర్మం న్యాయం ఉంటుందో అక్కడ నిలబడితే అన్నీ మనకు విజయాలే వస్తాయి. అదేవిధంగా మహాభారతంలోకి వెళ్ళినట్లయితే మహాభారతంలో మనకు పవిత్రమైనటువంటి గ్రంథం మహాభారతం. దాంట్లోనే భగవద్గీత అనేటటువంటిది శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించినటువంటి గొప్ప గ్రంథం. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అనుసరించాడు. అదేవిధంగా కౌరవ పాండవులు యుద్ధ పోరాటంలో కూడా మరియు పాండవుల వైపు ఉండి నేను యుద్ధం చేయనని చెప్పి ధర్మం వైపు నిలిచి, అదేవిధంగా కౌరవులు అధర్మపరులు. అదేవిధంగా రాయబారానికి వెళ్ళి శ్రీకృష్ణుడు దుర్యోధన యుద్ధం తగదు, యుద్ధం చేస్తే అందరూ చనిపోతారు, అందుకోసం మీరిద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు కౌరవులు పాండవులు, అందుకోసం యుద్ధం చేయకుండా వాళ్ళకు సగం రాజ్యం ఇస్తే వాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటారు, మీరు వాళ్ళు మంచిగా ఉండొచ్చు అని శ్రీకృష్ణుడు ఎంతో మంచిగా చెబుతాడు. కానీ అధర్మం వైపు ఉండేటటువంటి దుర్యోధనుడు పాండవులకు నేను రాజ్యాన్ని ఇవ్వను, ఒక్కొక్కరికి ఒక్క గ్రామాన్ని కూడా ఇవ్వను అని చెప్పి మొండిగా వాదించినటువంటి వాడు దుర్యోధనుడు. అంటే అధర్మం అనేటటువంటిది అతని పక్కన ఉన్నది. అందుకోసం శ్రీకృష్ణుని యుద్ధాన్ని ఆపేటందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దుర్యోధనుడు మొండివాడు, అధర్ముడు, అదేవిధంగా నీతి అంటే తెలియనటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణుని మాట వినకుండా యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఆ యొక్క ధర్మ పోరాటంలో కౌరవులందరూ కూడా చనిపోవడం జరిగింది. అంటే అనుకుంటాం, ఈరోజు మాకు బలం ఉంది, ఈరోజు నాకు అధికారం ఉంది, ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు, మేమేం చేసినా చెల్లుతుంది అనేటటువంటిది బలవంతులు అనుకుంటారు. కానీ ధర్మాన్ని చూసేటటువంటి వాడు భగవంతుడు. అందుకొరకు అధర్మ పరులకు ఆ భగవంతుడే శిక్ష వేస్తుంటాడు. అది తెలుసుకొని మన యొక్క జీవితంలో నడుచుకోవాలి. మళ్ళీ శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉండి ఈ యొక్క కౌరవ సేనాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ అధర్మపరంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆ యొక్క యుద్ధంలో చనిపోవడం జరిగింది. అంటే ఎంతమంది ఉంటే ఏం లాభం, 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అధర్మం ఉంటే ఎప్పుడైనా చనిపోక తప్పదు, అంతరించకపోక తప్పదు. మన పాండవుల వైపు కృష్ణుడు ఎందుకున్నాడంటే ధర్మం వాళ్ళ వైపు ఉంది కాబట్టి. ఆ ధర్మాన్ని రక్షించేటందుకే భగవంతుడు జన్మిస్తాడు. ఎప్పుడైతే రాక్షసుల ఇబ్బందులు పెడుతుంటారో, అదేవిధంగా ధర్మానికి కీడు ఎప్పుడైతే సంభవిస్తుందో, అధర్మం ఎప్పుడైతే పెట్టరేగిపోతుందో అప్పుడే భగవంతుడు అవతరిస్తాడు. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, ఈ యొక్క అధర్మం ఎప్పుడైతే పెట్టరేగిపోతుందో, అదేవిధంగా అహంకారం మనుషుల లోపల ఎప్పుడైతే ఎక్కువైపోతుందో, ఏ అవతారాల్లో నేను
ఆవిర్భవిస్తానని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అందుకోసం ప్రతి మానవుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాహసంగా, ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప అధర్మం వైపు ఎప్పుడు కూడా వెళ్ళరాదు. న్యాయం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి. అటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు. అంతే తప్ప వేరే వాళ్ళ ఆస్తులు, అంతస్తులు కావాలి అనేటటువంటి కోరికలు అస్సలు ఉండొద్దు. అందుకోసమే కౌరవులు ఇలా అయిపోయారు. అంటే వాళ్ళది వాళ్ళకు కాకుండా పాండవులది కూడా గుంజుకోవడానికి వెళ్ళి వాళ్ళు సర్వనాశనం కావడం జరిగింది. అందుకోసం మనం ఉన్న దానిలో తృప్తి చెందుతూ న్యాయమైనటువంటి మార్గంలో నడుస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. అప్పుడే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఇది ధర్మం అధర్మం వైపు ఉండేటటువంటి దాని గురించి సందేశం చెప్పడం జరిగింది.